అది కేవలం ఓ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మిక సంఘానికి సంబంధించిన ఎన్నిక. కార్మిక సంఘాల మధ్య పోరు. కానీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో నాయకులు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకూడదని పట్టుదలగా ఉన్నారట. పక్కా సెగ్మెంట్తో మంచిర్యాలలో తామేంటో చూపించుకోవడానికి మంత్రి గడ్డం వివేక్ పెద్ద వెనుక వ్యూహాలు పెద్ద ఎత్తున పన్నుతున్నారట. దాంతో ఆ పరిశ్రమ కార్మిక సంఘం ఎన్నిక గడ్డం బ్రదర్స్ వర్సెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్న చందంగా మారిపోయిందట. ఒకే పార్టీకి చెందిన నేతల మధ్య ఈ ఆధిపత్య పోరు పెద్ద హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికలు కాంగ్రెస్ నాయకులకే ప్రతిష్టాత్మకంగా మారింది. 15 రోజుల్లో ఎన్నికలు ఖచ్చితంగా నిర్వహించాల్సిందేనని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అధికారులు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గుర్తులు కేటాయించడంతో కార్మిక సంఘాల నేతలు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ఈ కార్మిక సంఘం ఎన్నికల పోటీ మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు, కార్మిక శాఖ మంత్రి వివేక్, ఆయన అన్న వినోద్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జుల మధ్యలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయట. వినోద్, వెడ్మా బొజ్జుల వర్గాల్లో ఈ ఎన్నికల్లో గెలిచేందుకు సన్నాహాలు ముమ్మరం చేస్తున్నారట. ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు సోదరుడు సత్యపాల్ రావు గత కొంతకాలంగా దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ కార్మికులతో ఉంటూ ప్రచారం సాగిస్తున్నారు. అయితే ఆయనకు వ్యతిరేకంగా మంత్రి వివేక్ బెల్లంపల్లి ఖానాపూర్ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి విక్రమ్ రావును ఆదివాసీ కార్మిక సంఘం తరపున ఆయనపై బరిలో నిలుపుతున్నట్టు ప్రకటించడంతో రాజకీయ దుమారం రేగుతోంది. ఆదివాసుల ఆత్మగౌరవం నిలబెట్టాలి అని చెప్పి ఏదైతే చెప్పారో దాని ప్రకారంగానే విక్రమ్ గారు కూడా ఇది కేవలం ఆదివాసీ యూనియన్ ని రిప్రజెంటేషన్ కోసం వారు ఆ యూనియన్ తరఫు నుంచి వారు నిలబడుతున్నారు. మేము కార్మికులందరికీ కూడా ఇదే భరోసా ఇప్పిస్తున్నాం. మీ అందరికీ తెలుసు, ఎన్నికల్లో ఎలాగైనా సోదరుణ్ణి గెలిపించుకోవాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ క్రమంలో కార్మిక శాఖ మంత్రి వివేక్, ఆయన సోదరుడు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ తీసుకున్న నిర్ణయాన్ని స్థానికులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి, అది కూడా శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేసి ఎన్నికలు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన విక్రమ్ రావును అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో వివేక్ ముఖ్య అనుచరుడిగా ఉన్న సతీష్ రెడ్డి అనే కార్మిక సంఘం నేతలు మంత్రి దూరం పెట్టారు. సతీష్ రెడ్డి వివేక్ ఏ పార్టీలో చేరితే ఆయనతో పాటే ఉండేవారు. అలాంటి సతీష్ రెడ్డిని కనీసం సంప్రదించకుండానే విక్రమ్ రావును అభ్యర్థిగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకోవడంతో సతీష్ రెడ్డి ప్రేమ్ సాగర్ రావు వర్గంలో చేరిపోయారు. సతీష్ గత కార్మిక సంఘ ఎన్నికల్లో పోటీ చేశారు. స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఆయనకు అక్కడి కార్మికుల్లో మంచి పట్టుంది. వివేక్ వర్గం ఆయనను దూరం చేసుకుని తప్పు చేశారనే వాదన వినిపిస్తోంది. మొత్తానికి ఈ ఎన్నికలు రెండు వర్గాలకు చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ గెలుపుతో ప్రేమ్ సాగర్ రావును దెబ్బతీసి ఆయన ఉనికిని కేవలం మంచిర్యాల నియోజకవర్గం వరకే పరిమితం చేయాలని మంత్రి వివేక్, బెల్లంపల్లి, ఖానాపూర్ ఎమ్మెల్యేలు వినోద్, వెడ్మా బొజ్జు భావిస్తున్నారట. అయితే ప్రేమ్ సాగర్ రావుది స్థానిక ప్రాంతం కావడం, ఆయన తండ్రి కార్మిక సంఘం అధ్యక్షుడిగా పనిచేయడం కలిసి వచ్చే అవకాశాలుగా కనిపిస్తున్నాయి. సత్యపాల్ రావు చాలా రోజులుగా ఇక్కడి కార్మికులతో మమేకమై ఉండడం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఒక చిన్న సిమెంట్ పరిశ్రమకు సంబంధించిన కార్మిక ఎన్నికలు అటు మంత్రి, ఇటు ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఎన్నికలలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అని కార్మిక వర్గాల్లో భిన్నావాదనలు వినిపిస్తున్నాయి. చూడాలి ఎవరిది పై చేయి అవుతుందో.